చెప్పి ఆయన ఏవైతే కలలు కన్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నెరవేర్చడానికి ముందుకు తీసుకుని వెళ్ళడానికి నిరంతరం తప్పిస్తామని పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాన్న చనిపోయాక ఇప్పటి వరకు కూడా మాతో నడిచినటువంటి ప్రతి ఒక్క జక్కంపూడి అభిమానికి కూడా జక్కంపూడి జయంతి శుభాకాంక్షలు. వారిని ఆజన్మాంతం గుండెలో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి నాన్న సాక్షిగా చెప్తా ఉన్నాను. ప్రతి ఏటా జరిగే విధంగానే ఇక్కడ ఘనంగా నాన్నగారి అభిమానులందరూ సమక్షంలో గార్ ల్యాండింగ్ చేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా నాన్నగారికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యక్రమాలు. ఆయనకి నిజమైన నివాళులు అర్పిస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. స్వర్గీయ మాజీ మంత్రివర్యులు, జననాయకుడు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి. ఈ జయంతి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే కడియం మండలంలో మెడికల్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగే ధవళేశ్వరాన్ని అన్ని చోట్ల కూడా ఆయన జ్ఞాపకార్థం, ఆయన గుర్తుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఏ ఒక్కరు కూడా రామ్మోహన్ గారిని మర్చిపోయి పరిస్థితి లేదు. నిత్యం కూడా ప్రజల గుండె ఉన్న మహనీయుడు. మరి నాకు మంచి స్నేహితుడు. చాలా అనుభవాలు ఉన్నాయి. మరి ఆనాడు మొట్టమొదటి 89లో పోటీ చేసినప్పుడు రామ్మోహన్ రావు అనుకోని పరిస్థితిలో బండి గుర్తు వచ్చింది ఆయనకి. ఆ బండి గుర్తప్పుడు ఆయన చాలా కష్టపడి ఎమ్మెల్యేగా నెగ్గారు. తర్వాత తొంభై 99లో కూడా మరి ఈ జిల్లాకే కాంగ్రెస్ తరఫున ఒకే ఒక్కడు రామ్మోహన్ రావు నెగ్గారు. అది ఎవరో మర్చిపోలేని సంఘటన. అలాగే అప్పుడే గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పచెప్పారు. ఆ జిల్లా కాంగ్రెస్ పదవి అప్పచెప్పే కానీ 2004లో మరి ఆయన గొప్పతనం, ఆయన పెనోడితనం చూపిస్తూ మొత్తం జిల్లా వ్యాప్తంగా మనకి కాంగ్రెస్ సీట్లు చాలా వచ్చినాయి. తదుపరి వచ్చిన గవర్నమెంట్లో ఆయనకి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చి మరి గౌరవించారు. మరి ఏ సంఘటనలో కూడా ఆయన విషయంలో మర్చిపోలేము. మరి ఒకసారి సోదరులందరికీ మనం చేస్తాం. ఈ రోజున అత్యంత గణనీయంగా మరి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జన్మదిన వేడుకలు రాజమండ్రిలో నిర్వహించడం జరిగింది. మన నిజంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గురించి చెప్పుకోవాలి అంటే అది ఒక చరిత్రలాగాను, ఆయన జీవిత విధానం, ఆయన అభివృద్ధి విధానం, ఆయన పరిపాలన విధానం, కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఉన్నటువంటి అత్యంత రాజశేఖర్ గారితో సన్నిహితమైన ఒక స్నేహభావంతో కూడిన సంబంధాలు ఒక చరిత్రలాగా చెప్పుకోవాలంటే కాపు జాతి ముద్దు బిడ్డగా వైఎస్ జగన్మోహన్ గారితో నడిచినటువంటి వ్యక్తుల్లో ఒకటి రాష్ట్రంలో జక్కంపూడి, రెండోది వంగవీటి అని చెప్పడానికి చాలా గర్వపడవచ్చు. ఎందుకంటే ఆ యొక్క జాతి మనుగడ కోసం, ఆ జాతి అభివృద్ధి కోసం, ఆ జాతి రిజర్వేషన్ పోరాటంలో కూడా మరి జక్కంపూడి కావచ్చు, అలాగే వంగవీటి కావచ్చు, ఎంతో వేయి ప్రయాసాలు పడి ఆ యొక్క జాతిని అభివృద్ధి చేసే విధంలో వీళ్ళంతా ముందు తోకబడ్డారు. మరి దేవుడు మరి జక్కంపూడి గారికి 2 వజ్రాలు ఇచ్చాడు. ఒకటి రాజా గారు, 2 గణేష్ గారు. మరి ఇద్దరు కూడా జక్కంపూడి గారి ఆశయాలను ముందు తీసే విధంగా
రాజకీయ పరంగా కానీ ప్రజలకి సహాయం చేసే విధంగా కానీ ప్రజలకు ఆపదలో ఉంటే ఆదుకునే విషయంలో కానీ జక్కంపూడి గారిని దక్కపూడి రామ్మోహన్ రావు గారిని మించి మరి రాజా గారు గణేష్ గారు మరి యొక్క ప్రజలకు సేవ చేసే విషయంలో ప్రజల ఆశయాలు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకునే విషయంలో మరి ఎంతో అభినందనీయంగా ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి జక్కమూడి రామ్మోహన్ రావు గారికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ జక్కమూడి రామ్మోహన్ రావు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జయంతి సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. 73వ జన్మదినోత్సవం ఇచ్చేటువంటి ముఖ్య అతిథులు ఒండోల అరుణ్ కుమార్ గారికి, రౌతు సూర్యప్రకాశ్ గారికి, శర్మిలారెడ్డి గారికి, బైరాజు గారికి, మరి అధ్యక్షుడు నక్కా నగేష్ గారికి అందరికీ స్వాగతం పలుకుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు పోరాట యోధుడు, అందులో సందేహం లేదు. కానీ మమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీలో 1985లో కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు. 1985 నుంచి కూడా ఆయన ఫాలో అవడం జరిగింది. 1989లో ఆయనకి బండి గుర్తు వచ్చినప్పుడు ఈ రాజమండ్రి రూరల్లో నేను జక్కంపూడి అంటే ఒక ఉద్యమం, జక్కంపూడి అంటే ఒక పోరాటం, జక్కంపూడి అంటే ఒక నాయకత్వం, జక్కంపూడి అంటే ఒక నమ్మకం. అటువంటి నమ్మకం పేద బడుగు బలహీన వర్గాల కోసం అరునిత్యం పనిచేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడి వేళ మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన వారసత్వాన్ని కొనసాగించడానికి మేమున్నామని చెప్పేసి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆయన కుమారులు జక్కముడి రాజాకి, ప్రతి కార్యకర్తకి జక్కంపూడి తరపున నమస్సుమాన్యులు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరంలో ఇరువురు కార్మిక నాయకులుగా ప్రజారంజకమైనటువంటి ఒక ఉద్యమాలు నడిపి ఒకడు జక్కంపూడి అయితే రెండు ఒండోల అరుణ్ కుమార్ గా ఇవాళ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఇవాళ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం జీవించినటువంటి వ్యక్తులు కాకతాళీయంగా ముందు రోజు ఒకరు పుడితే ఒకరోజు గ్యాప్ ఇచ్చి మరుసటి రోజు ఇవాళ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు పుట్టడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత ఆద్యంతో జక్కంపూడి సోదరులు ఇవాళ ఇంత జనరంజకంగా నడుపుతున్నారంటే ఇంకా జక్కంపూడి రామ్మోహన్ రావు అన్నవాడు బడుగు బలహీన వర్గాల గుండెలు బ్రతికే ఉన్నాడని చెప్పడం కోసం ఇంత జనసందోహం ఇవాళ ఇక్కడికి వచ్చారు. ఇవాళ జోహార్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు జన నేత, జనం కోసం తన ఆఖరి శ్వాస వరకు కూడా జీవితాన్ని అంకితం చేసినటువంటి మహోన్నత వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. బతికితే ఎలా బతకాలంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారిలో బతకాలరా అనే విధంగా తన జీవితాన్ని గడిపాడు. నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. ఆయన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండగా నేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాను. రాజకీయాలు వదిలి పారిపోవడం అనిపించింది. కారణం ఏంటంటే అవతల జక్కంపూడి రామ్మోహన్ రావు నాయకత్వం. అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసేవాడు, ప్రకాష్ ఏం చేస్తున్నావు అన్నాడు. అర్ధరాత్రి 2 గంటలకు ఏం చేస్తామంటే పడుకుంటాం. అదే పడుకుంటే అలాగా ఇక్కడ దళిత మహిళల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి హింసిస్తున్నారు, ఆవిడ్ని కాపాడాలి మన అందరం చెప్పి లాలాచేరు వాయి మీద ధర్నాలో కూర్చుండేవాడు. ఎన్ని గంటలకంటే అర్ధరాత్రి 2 గంటలకి. ప్రజల కోసం ఎవరైనా ఇలాగ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి మీరు. ఆయనే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఆయన గురించి చెప్పాలనంటే తన ఆఖరి శ్వాస ఆరోగ్యం బాగోకుండా తన కోసం తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశాడు. కాబట్టి ఇవాళ ఇంతమంది అభిమానుల్లో, ఇంతమంది హృదయాల్లో ఉన్నారనంటే అది జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. మరొక గొప్ప విషయం ఏంటంటే ఆయనకు వెన్నంటి కొండంత బలంగా నిలిచిన వాళ్ళు ఇద్దరు. ఒకటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. నిరంతరం కూడా ఆయన ఒడిదుడుకులు, ఆయన నిర్ణయాల వెనకదల, ఎన్నో ఆలోచనల వెనకదల ప్రతి సందర్భంలో అరుణ్ కుమార్ గారు ఉంటే మరొక ఆయన గురువు గారు ఎవరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరి గురు శిష్యులంటే ఎలా ఉండాలి తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు లాగా ఉండాలి. మనం అలాగే
భగవంతుడు పులి కలుపును పులి పుడతాదని చెప్పి ఇవాళ ఆయన ఇచ్చినటువంటి ప్రజా జీవితంలో ఇద్దరు గొప్ప ఆణిముత్యాలు లాంటి బిడ్డలను ఇద్దరిని ఇచ్చాడు. జక్కంపూడి రాజా గారు, జక్కంపూడి గణేష్ గారు నిరంతరం కూడా మరి ఇవాళ తండ్రి ఆశయాల కోసం పనిచేస్తున్న ఇద్దరు తనయులిద్దరిని కూడా నిండు మనసుతో అభినందిస్తూ జక్కంపూడి ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ జక్కంపూడి.